మరి ఈ రోజులలో మనము గనక పొలిటీషియన్స్ని కనుక చూసినట్లయితే మరి అతి దారుణంగా రోజు రోజుకి దిగజారిపోయినటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. మరి గెలవకముందు ఒక విధంగా మాట్లాడి గెలిచినాక ఒక విధంగా చేస్తూ మరి ప్రజల్ని పక్కదోవలు పట్టిస్తూ మరి హామీలు ఇష్టం వచ్చినట్టుగా ఇస్తూ ఒకరిని ఒకరు తిట్టుకోవడము, దుర్భాషలు ఆడడము, ఒక కరెక్ట్ అయిన పద్ధతి సిస్టాన్ని క్రియేషన్ చేయక సమాజంలో మరి వాళ్ళు ఉన్నత స్థానాల్లో ఉండి చేయాల్సినటువంటి పనులు చేయక మరి ఎన్నో ప్రాబ్లమ్స్ని కూడా క్రియేషన్ చేస్తున్నారు. మరి ఒక విధానం కాదు, చాలా విధాలుగా మరి మతాలు, కులాలు, మరి ప్రాంతాలు, ఇలా వాళ్ళకి కావాల్సినటువంటి డెవలప్మెంట్కి వీటిని రెచ్చగొడుతూ సామాన్యుల కానించెల్లి మరి మిడిల్ క్లాసుల కానించెల్లి అందరినీ విడగొట్టి మరి పాలిస్తున్నటువంటి విధానము ఈ రోజులలో చూస్తున్నాము. మరి చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, దేశంలో. మరి దేశంలో చూసినా, రాష్ట్రంలో చూసినా, మారుమూల గ్రామంలో చూసినా కూడా చాలా సమస్యలు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటినన్నిటినీ పక్కద్రోవ పట్టిస్తూ మరి కాలక్షేపం చేసేటువంటి ఈ రాజకీయాలు ఇంకెన్ని రోజులు? మరి సిస్టాన్ని మార్చాలి. ముఖ్యంగా యువత తెలియజేయండి, మీరు తెలుసుకోండి. మరి ఎలక్షన్స్ అతి తొందరలో రాబోతున్నాయి. మరి ఎప్పటికప్పుడు ఈ సమస్యలు, పరిష్కారాలు, వాటి గురించి అందరు ఆలోచించండి. మరి సమస్యలలో మరి మెయిన్గా మరి ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. మరి ఇప్పటికి కూడా పింఛన్ రానటువంటి, ఇప్పటికి కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు, ఇప్పటికి కూడా మరి ప్రభుత్వం నుంచి వెళ్ళి అందుకోవాల్సినటువంటి నిధులు, సహాయాలు కూడా అందుకున్నటువంటి ఎంతోమంది మరి వేచి చూస్తున్నారు. అవన్నీ కూడా సమస్యలుగానే ఉండిపోతున్నాయి.